మనం కళ్ళు మూసి తెరిచే లోపే 2024 సగం అయిపోయింది భయ్యా. నేనైతే మాత్రం ఇంకా సంక్రాంతి మొన్ననే అయిపోయింది కదా అని ఫీలింగ్ లో ఉన్నాను అనమాట. అప్పటిలోపే చాలా సినిమాలు వచ్చేసినాయి. అందులోనూ కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి, కొన్ని అసలు బాగాలేవు, కొన్ని చందాలంగా ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ద బెస్ట్ ఆఫ్ 2024 గురించి మాట్లాడదాం. ఈ వీడియోలో అన్ని లాంగ్వేజెస్ లో ఉన్న మూవీస్ గురించి మాట్లాడదాం అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్ గోస్ టు హనుమాన్. ప్రశాంత్ వర్మ హనుమాన్ అనే ఒక మూవీ చేస్తున్నాడని అనౌన్స్మెంట్ చేసినప్పుడు నాకు అంత ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ లేకుండా అనమాట. కాకపోతే ఎప్పుడైతే హనుమాన్ టీజర్ వచ్చిందో వేరే లెవెల్లో పెరిగిపోయింది నా ఎక్సైట్మెంట్. అదే లెవెల్లో సినిమా కూడా డెలివర్ చేసిందని చెప్పాలి. ఇదేదో అవుట్ అండ్ అవుట్ సూపర్ పర్ఫెక్ట్ సినిమా అని చెప్పాను కానీ ఒక సూపర్ హీరో జాన్రాలో మంచి స్క్రీన్ ప్లే హైస్ పెట్టుకుంటూ ఒక జెనరిక్ రెగ్యులర్ స్టోరీని చాలా బాగా ప్రజెంట్ చేశారనమాట. ఎమోషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాళ్ళు తీసుకున్న బడ్జెట్ లో వాళ్ళు తీసుకున్న విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఓవరాల్ గా కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక మంచి స్టార్ట్ అని చెప్పాలి. సో నెక్స్ట్ సినిమాలు ఎలా ఉంటాయి చూడాలి. బట్ స్టిల్ హనుమాన్ వాజ్ సాలిడ్ మూవీ. నెక్స్ట్ గోస్ టు బ్రహ్మయుగం. అసలు ఈ సినిమాని చూస్తుంటే మతిపోతుంది. గ్రాంటెడ్ కొంచెం స్లోగా ఉంటది, మనకి ఆ వరల్డ్ లోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఎప్పుడైతే మనం ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోతామో ఇక సినిమాని ఆపేదే లేదు. కుమ్మేసి ఎలా ఉంటది అనమాట సినిమా. ముఖ్యంగా ఒక సినిమాలో మూడు క్యారెక్టర్లు పెట్టేసుకొని సినిమా అంతా నడిపించడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఇప్పటి వరకు నేను ఇండియన్ సినిమాల్లో చూడని ఒక హారర్ ఎఫెక్ట్ ఇచ్చారు ఈ సినిమాలో. మమ్ముట్టి గారైతే మాత్రం తిని పారేశారు అసలు స్క్రీన్ ని. మామూలుగా ఉండదు సినిమా. చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఈ ఇయర్ రిలీజ్ అయిన మలయాళం సినిమాలు అన్నిట్లలో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. నెక్స్ట్ గోస్ టు మంజుమెల్ బాయ్స్. ఒక స్టార్ పవర్ లేరు, అసలు ఎవరు కూడా తెలియదు. అట్లాంటిది రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజెస్ లో సూపర్ హిట్ అయిన సినిమా ఇది. నాకు నిజంగా ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే ఆ టోనల్ షిఫ్ట్ అనమాట. స్టార్టింగ్ అంతా చాలా హాయిగా ఫన్ గా బ్రీజీగా జరుగుతూ ఉంటది. సడన్ గా షిఫ్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి ఒక హారర్ ఫిల్మ్ లెవెల్ థ్రిల్స్ ఇస్తా ఉంటది అనమాట ఈ సినిమా. అసలు మామూలుగా ఉండదు. ముఖ్యంగా గున్నా కేవ్స్ అని పెట్టిన తర్వాత కూడా కొంచెం ఆన్ ద ఫేస్ ఉండొచ్చు అనిపిస్తుంది ఆ సాంగ్ పెడితే. అట్లాంటిది ఆ సాంగ్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. నాకైతే మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చింది. నిజంగా మలయాళం సినిమా ఈ ఏడాది ఆడేసుకుంది. మంజుమెల్ బాయ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అవుట్ దేర్. నెక్స్ట్ గోస్ టు డ్యూన్ 2. నేను డ్యూన్ కి పిచ్చ ఫ్యాన్ ని. నేను చాలా సార్లు చెప్పిన బుక్ మొత్తం చదివిన తర్వాత ఫస్ట్ పార్ట్ వచ్చిన తర్వాత నా ఆనందానికి అవధులు లేవన్నట్టు. ఫస్ట్ పార్టే నాకు అంత బాగా నచ్చింది, చాలా మంది నచ్చలేదు. బట్ నాకు సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత మైండ్ పోయింది. గ్రాంటెడ్ బుక్ నుంచి కొంచెం చేంజెస్ చేశారు, కాకపోతే ఆ చేంజెస్ అన్ని కూడా సినిమాని ఇంకా వేరే లెవెల్లో ఎలివేట్ చేశాయి అనమాట. క్యారెక్టర్స్, వాళ్ళు తీసుకున్న ప్రాఫెసీకి, విజువల్స్ కి, మ్యూజిక్ కి వేరే లెవెల్ కొలమానం క్రియేట్ చేసింది అనమాట ఈ సినిమా. థియేటర్ లో చూసిన వాళ్ళు, ముఖ్యంగా P6 లో చూసిన వాళ్ళు అదృష్టవంతులు. ఈ సినిమాని నేను చూశాను, నాకు మాత్రం విపరీతంగా నచ్చింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ హాలీవుడ్ ఇన్ దిస్ ఇయర్. వేరే సినిమాలు దీన్ని బీట్ చేసేలో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం టాప్ లో ఉంది భయ్యా. ఇంకా చూడలేదంటే మాత్రం ఐపీటీయూ. నెక్స్ట్ గోస్ టు గామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నిజంగా చాలా గట్స్ ఉండే తీయాలి భయ్యా నిజంగా. ఎందుకంటే ఒక క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ తో స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ టైం కి వచ్చేసరికి వేరే లెవెల్ బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా కొన్ని కమర్షియల్ మాస్ మసాలా మూవీస్ ఈ మూవీకి ఉన్న హైప్ కోసం చచ్చిపోతుంటాయి అనమాట. ఆ లెవెల్ హైప్ తో క్రియేట్ అయ్యాయి. అండ్ ఈ సినిమా అదే రేంజ్ లో డెలివర్ చేసిందని చెప్తానమాట. గ్రాంటెడ్ మన తెలుగు సినిమాలో ఈ కైండ్ ఆఫ్ ఫ్లో నరేషన్ అయితే గ్యారంటీగా అందరూ అలవాటు పడి ఉండరు. బట్ ఈ సినిమాలో తీసుకున్న నరేషన్ కూడా నాకు విపరీతంగా నచ్చింది. క్యారెక్టర్స్, ట్విస్ట్, మ్యూజిక్, విజువల్స్, వీళ్ళు తీసుకున్న బడ్జెట్ కి వీళ్ళు చేసిన విధానము, ఎవ్రీ రూపీ, ఎవ్రీ సెకండ్ ఎఫర్ట్ కనబడతాం అనమాట ఈ సినిమాలో. ఆల్రెడీ ఓటీటీలో చాలా సార్లు చూసాను, నాకైతే మాత్రం బాగా నచ్చింది. ఇలాంటి మూవీస్ ఇంకా తెలుగు సినిమాలో ఎక్కువ రావాలని గట్టిగా అనిపిస్తుంది అనమాట. సో రియల్లీ లవ్డ్ గామి. నెక్స్ట్ గోస్ టు టిల్లు స్క్వేర్. దీనిలో ఎలాంటి కండిషన్స్ అప్లై కావు, ఏవి కాదు. సినిమా చూడడానికి కారణం టిల్లు మాత్రమే. ఆ క్యారెక్టర్ కోసమే వెళ్ళాను. ఆ క్యారెక్టర్ టోటలీ పైసా వసూలు ఫన్ ఇచ్చింది అనమాట నాకైతే మాత్రం. ఈ మధ్య కాలంలో మనం మీమ్స్ తో కామెడీ క్రియేట్ చేస్తే చూస్తున్నాం కానీ నాకు అంత ఆర్గానిక్ అనిపించదు అనమాట. అండ్ ఆల్సో అది అతికినట్టు అనిపిస్తా ఉన్నాం అనమాట. అట్లాంటిది ఒరిజినల్ క్యారెక్టర్ తో, ఒరిజినల్ పన్స్ తో, ఒరిజినల్ జోక్స్ తో వచ్చిన ఈ సినిమా వేరే లెవెల్లో ఉంది. ఫస్ట్ మూవీకి ఒక వర్ది సక్సెసర్ అనిపించింది అనమాట ఈ సినిమా చూసినప్పుడు థియేటర్ లో. నిజంగా సినిమా మొత్తంలో చాలా చోట్ల నవ్వాను, చాలా చోట్ల పగలబడి నవ్వాను, చాలా చోట్ల సాటిస్ఫై చేసింది అనమాట ఈ సినిమా. రియల్లీ రియల్లీ వర్త్. అండ్ సిద్ధుకి ఒక బోనఫైడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది ఈ సినిమా. నెక్స్ట్ గోస్ టు స్టార్. ఈ సినిమా నేను చూడక ముందు నాకు ఒక పర్సెప్షన్ ఉండేది, ఈ సినిమా చూసిన తర్వాత ఇంకో పర్సెప్షన్ అయింది. ముఖ్యంగా యాక్టర్ కవిన్ కుమ్మవతలేసిన భయ్యా. యాక్టింగ్ ప్రాసెస్ కి, వీళ్ళు తీసుకున్న స్టోరీకి వీళ్ళు ఏ లెవెల్ న్యాయం చేశారంటే సెంటిమెంటల్ సీన్స్ ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏడుస్తూ ఉంటావు అనమాట. అది వేరే లెవెల్లో కనెక్ట్ అయిపోతా ఉంటది. ముఖ్యంగా యాక్సిడెంట్ అయిన తర్వాత, స్పాయిలర్స్ అనుకోకండి, బట్ దాని తర్వాత సినిమా వేరే లెవెల్ గా వెళ్ళిపోయింది. నాకు మాత్రం సినిమా చాలా చాలా బాగా నచ్చింది అన్నట్టు. నేను అసలు దీని థియేటర్ లో చూడలేదన్నమాట. రియల్లీ రియల్లీ రిగ్రెటెడ్. నిజంగా చాలా బాగుంది సినిమా. ఇంకా చూడలేదంటే మాత్రం చూడండి. స్టార్ అండ్ యాక్టర్ పేరు గుర్తుపెట్టుకోండి, కవిన్. హీస్ గోయింగ్ టు బి ఎ రెవల్యూషన్. నెక్స్ట్ గోస్ టు ఆవేశం. ఈ సినిమా గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది అనమాట. దానికి మెయిన్ రీజన్ ఫాఫాని ఈ సినిమాలో చూపించింది వేరే లెవెల్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఎనర్జీతో నడుస్తుంది అనమాట సినిమా. ముఖ్యంగా ఫాఫా ఉన్నప్పుడు వేరే లెవెల్ వైబ్రెన్స్ తో ఉంటది సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కూడా అన్అపాలజెటిక్ గా వేరే లెవెల్ ఫన్ ఉంటది అనమాట. మనకి స్టార్టింగ్ ఏందబ్బా ఇది నార్మల్ గా వెళ్తుంది అనే లోపు ఫాఫా టోనల్ షిఫ్ట్ చేస్తా ఉంటాడు, మైండ్ పోతా ఉంటది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటది, బాగుంది ఉంటది. నాకు విపరీతంగా నచ్చింది అన్నట్టు. ఆవేశం రియల్లీ రియల్లీ వర్త్ ఇట్. ఖచ్చితంగా చూడండి. ఇంకా చూడలేదంటే మాత్రం నాకు మస్తు అనిపించింది సినిమా చూసిన తర్వాత. నెక్స్ట్ గోస్ టు లాపతా లేడీస్. ఈ సినిమా ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది నెట్ఫ్లిక్స్ లో. బాగులే కాదు, అందరూ ఫస్ట్ సినిమా బాగుందంటే నేనేమో అనుకున్నా, చూసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట. దీని
దీనిలో క్రియేట్ అయిన ఫన్, రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అండ్ ఆల్సో ఒక ఇన్నసెన్స్ ఉందన్నమాట ఈ సినిమాలో. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అది ముఖ్యంగా మ్యూజిక్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. చాలా రోజుల తర్వాత ఒక హిందీ ఫిల్మ్ ని సాటిస్ఫాక్టరీ వేలో చూసాను అనిపించింది అనమాట నాకైతే మాత్రం. ఐఎమ్ రియల్లీ రికమెండింగ్ ఇట్. ఇంకా చూడలేదంటే మాత్రం చూసేయండి, చాలా చాలా బాగుంది సినిమా. నెక్స్ట్ గోస్ టు మహారాజా. ఈ మూవీ ఒక రెవల్యూషన్ భయ్యా. అసలు నేను సినిమా స్టార్టింగ్ ఏమో అనుకున్నా, ఏదేదో అవుతుంది అనుకున్నా. జనరల్ గా వాళ్ళు తీసుకున్న పాయింట్ కి అసలు ఏంట్రా బాబు ఈ సినిమా ఎక్కడికి వెళ్తుందో అనుకున్నా. ఎప్పుడైతే థింగ్స్ రివీల్ అవ్వడం స్టార్ట్ అయిందో మైండ్ పోతా ఉంటది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయిన ట్విస్ట్ క్లైమాక్స్ వచ్చేదాకా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మైండ్ దొప్పేలా ఉంటది అనమాట సినిమా. నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఈ సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే మీద థీసిస్లు రాస్తారు ఫ్యూచర్ లో. మామూలుగా ఉండదు ఈ సినిమా. ఎక్కడైనా కానీ ఈ సినిమా చూడండి, డిస్టర్బింగ్ ఉన్నా కానీ చాలా మంచి సినిమా. డెఫినెట్లీ వర్త్ యువర్ టైం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కల్కి 2898 ఈ సినిమా పడుకున్న మన ఇండియన్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ ని జైన్ లేపింది అనమాట. ఒక బాక్స్ ఆఫీసే కాకుండా ఒక సాలిడ్ మూవీ తీసుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఫ్లఫ్ ఉన్నా గానీ యాజ్ అ హోల్ ఒక ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అయితే గ్యారంటీగా ఇచ్చింది. క్యారెక్టర్స్ గానీ, వాటికి రాసుకున్న విధానం గానీ, తర్వాత రివీల్ అయిన ట్విస్ట్లు గానీ మైండ్ పోతా ఉంటది. ఐఎమ్ థింకింగ్ దిస్ విల్ బి 2024 మోస్ట్ సెలబ్రేటెడ్ సినిమా అనిపిస్తుంది నాకైతే మాత్రం. సినిమా చూస్తున్నంత సేపు వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్, చాలా బాగా అనిపించింది. మిథాలజీ అండ్ సైఫై ఎలిమెంట్స్ ని యాడ్ చేసిన విధానం మాత్రం బుర్రపాడు మామూలుగా లేదు. దిస్ ఫిల్మ్ రియల్లీ షోస్ ద పొటెన్షియల్ ఆఫ్ తెలుగు సినిమా అండ్ ఇండియన్ సినిమా కంబైన్డ్. మంచి డైరెక్టర్లు పడితే ప్రభాస్ ఏ లెవెల్ లో ఆడేసుకుంటాడు రచ్చ, అది మాత్రం చాలా క్లియర్ గా చూపించింది సినిమా. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. 1000 crores కొడుతున్నాం. సో ఇవి ఇప్పటి వరకు 2024 లో రిలీజ్ అయిన బెస్ట్ ఫిల్మ్స్ అని నాకు అనిపించింది అనమాట. మీ లిస్ట్ ఏంటో నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. టెక్నికలీ చెప్పాలంటే మనం ఇయర్ స్టార్టింగ్ లో ఎక్స్పెక్ట్ చేసినంత బొంబాస్టిక్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా కాదు, బట్ కల్కి వచ్చిన తర్వాత మొత్తానికి మార్చేసింది. ఇంకా అలానే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. పెద్ద మంచి మంచి సినిమాలు రాబోతున్నాయి. ప్రతి వాటి గురించి మాట్లాడదాం ఫ్యూచర్ లో. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.